దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము ఈ లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలో అవతరించి కల్వరి శిలువలో మన దోషములను మన పాపములను భరించి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడిగా తిరిగి లేచి పునరుత్థానుడిగా తను తాను శిష్యులకు అగ్గుపరుచుకున్నటువంటి ఆయన తన శిష్యులతో పలికినటువంటి దేవుని రాజ్యపు విషయాలను గురించి మనం ధ్యానిస్తున్నాం. మరి లూకా సువార్త 24వ అధ్యాయం 25, 26, 27 వచనాల్లో క్రీస్తు ప్రభుల వారు ఆ ఎమ్మాయి గ్రామమునకు వెలిచినటువంటి ఇద్దరు శిష్యులతో పలికినటువంటి మాటలు, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా, అవివేకులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి క్రీస్తు ప్రభుల వారు లేఖనములలో తను గూర్చి వ్రాయబడినటువంటి వచనములన్నిటినీ ఆ శిష్యులకు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి పాత నిబంధన గ్రంథంలో మోషే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి ప్రవచనములను ధ్యానిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ప్రవక్త అయినటువంటి యెషయా వ్రాసిన గ్రంథము 53వ అధ్యాయం 5వ సువార్తగా పిలువబడుతున్నటువంటి యెషయా గ్రంథము 53వ అధ్యాయం క్రీస్తు ప్రభుల వారి శ్రమలు, మరణము, పునరుత్థానము, మహిమను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినము క్రీస్తు ప్రభుల వారు మరి 10వ వచనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, లేదంటే అతడు మరణమును జయించి పునరుత్థానుడుగా సజీవుడుగా యుగ యుగములు జీవించును. దీర్ఘాయుష్మంతుడు అనే మాట మరి ఆయన పునరుత్థానుడుగా సజీవుడుగా యుగ యుగములు జీవిస్తాడనేటువంటి మాటకు సాదృశ్యముగా ఉంటుంది. యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును. మరి దేవుని ఉద్దేశము క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ లోక రక్షణను క్రీస్తు ప్రభుల వారు ఈ లోకమంతటిని పాపము నుంచి విమోచించడానికి క్రీస్తు ప్రభుల వారిని దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి మరి భూమి పునాదులు వేయబడక మునుపే నియమించి కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి పంపినట్టుగా చూశాం. అయితే ఈ దినము మరి దేవుడు ఆయనకు వ్యాధి కలుగజేసెను అని చదువుతున్నాం. ఏమిటి ఆ వ్యాధి అంటే? ప్రియులారా, మన పాపం అనేటువంటి వ్యాధిని దేవుడు క్రీస్తు ప్రభుల వారికి ఆయన పైన మోపాడు, కలుగజేశాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో చూసాం. మరి పాపమెరుగనటువంటి క్రీస్తు ప్రభుల వారిని దేవుడు మన కొరకు పాపముగా చేశాడు. అదే దేవుడు ఆయన కలుగజేసినటువంటి వ్యాధి. అయితే క్రీస్తు ప్రభుల వారు మరి తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. హల్లెలూయా. మరి దేవుని ఉద్దేశంలో ఇది ఒక మరి ప్రణాళిక. క్రీస్తు ప్రభుల వారు మరి దేవుని చిత్తానికి సమర్పించుకొని తన్ను తాను దేవుని చిత్తము చొప్పున లోక మానవాళి పాపములన్నిటిని పరిహరించడానికి అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రియులారా, మోషే ధర్మశాస్త్రములో దేవుడు అపరాధ పరిహారార్థ బలిని గురించి స్పష్టంగా తెలియజేశాడు. మరి లేవి కాండంలో మనం చూసినట్లయితే అపరాధ పరిహారార్థ బలిని గురించి
దేవుడు మోషే ద్వారా తెలియజేశాడు. లేవి కాండము 4వ అధ్యాయంలో మరి 13వ వచనము నుంచి 21వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో మనము గమనిస్తే సంఘమునకు కావలసినటువంటి అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి ఏమిటో అక్కడ దేవుడు తెలియజేశాడు. ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడి దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడి మీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడి దూడను వధింపవలెను. అభిషక్తుడైన యాజకుడు ఆ కోడి యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకుని రావలెను. ఆ యాజకుడు రక్తములో తన వ్రేళ్లు ముంచి అడ్డ తెరవైపున యెహోవా సన్నిధిని 7 మారులు దానిని ప్రోక్షింపవలెను. మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధి ఉన్న బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఉన్నటువంటి దహన బలిపీఠము అడుగున ఆ రక్త శేషమంతయు పోయవలెను. మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠము మీద దహింపవలెను. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను, అట్లే దీన్ని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాలెము వెలుపలికి మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంగమునకు పాప పరిహారార్థ బలి. ప్రియులారా, ఇక్కడ దేవుడు నియమించినటువంటి కట్టడ ఏమిటి అంటే, సంఘము పాపము చేసినప్పుడు సంఘము కొరకు దేవుని సన్నిధిలో క్షమాపణ జరగాలి. దేవుని సన్నిధిలో మరి వారి పాపములు క్షమించబడాలి అంటే మరి వారు దేవుని సన్నిధిలో పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి దాని యొక్క పరిశుద్ధ రక్తమును మరి దేవుని సన్నిధిలోనికి తీసుకొని రావాలి. దాని శరీరమును గవిని వెలుపల దహించి వేయాలి అనేటువంటి విషయాలన్నిటినీ ఇక్కడ దేవుడు మోషే ద్వారా తెలియజేశాడు. అయితే మరి ఈ లోక పాపమంతటిని, దేవుని సంఘమంతటి పాపములను మోసుకొని వెళ్ళడానికి క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో దేవుని గొర్రెపిల్లగా అపరాధ పరిహారార్థ బలిగా దేవునికి అర్పించడానికి నిర్దోషమైన నిష్కలంకమైన దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకంలో మరి దేవుని కొరకు తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనము ఈ విషయాలను గమనించగలము. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, యేసయ్య అంటూ ఉన్నాడు, నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదు, అవి నీకిష్టమైనవి కావనియు చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచున్నవి. ఈ బలియు అర్పణయు ఏమిటి అంటే దేవుని ధర్మశాస్త్రము చొప్పున అవి క్రీస్తు ప్రభుల వారి రాకడను సూచిస్తూ ఉన్నవి. ఆయన చేయబోయే మరి అపరాధ పరిహారార్థ బలికి సూచనగా ఉంటూ ఉన్నవి. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు దేవా ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచున్నవి. అయితే రెండవ దానిని స్థిరపరచుటకు ఆ మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి
మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారి శరీరము ఒక్కమారే దేవుని కొరకు అపరాధ పరిహారార్థ బలిగా ఈ లోకం అంతటి కొరకు, ఈ సంఘమంతటికి, దేవుని సంఘమంతటి కొరకు అర్పించబడుచు ఉన్నది. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను బట్టి ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచుండును. ఏనైతే అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు మన పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడ వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు ఆయన. హల్లెలూయా. దేవుడు మరి లోక పాపం అంతటిని తీసివేయడానికి దేవుని గొర్రెపిల్లగా దేవుని సన్నిధానంలో తను తాను అపరాధ పరిహారార్థ బలిగా దేవునికి సమర్పించుకొని మనకు విడుదలను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేయుచున్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏలయనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొననని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడనూ ఉండదు. హల్లెలూయా. ఇక ఎన్నటికి ఉండకుండా ఆ పాప పరిహారార్థ బలిని తీసివేసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కమారే తాను అర్పించబడినటువంటి ఆ బలి అర్పణ వల్ల నిండును సంపూర్ణమును చాలినది అయిన ఆ బలి అర్పణ మన కొరకు కల్వరి శిలువలో ఆయన జరిగించి ఇక మనలందరినీ పరిశుద్ధులుగా దేవుని సన్నిధానంలో నిలబెట్టాడు. నా సహోదరుడా, నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారు అర్పించిన ఆ బలి అర్పణ చేత నీవు నేను శుద్ధులుగా చేయబడ్డాం. ఆ క్రీస్తు ప్రభుల వారి ఆ నిత్య జీవంలో పాలిభాగస్థులమైన మరి ఆ రక్షణలో ఆ నిత్య జీవంలో స్థిరంగా కొనసాగుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, చూమగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక్కమారే తాను అర్పించిన బలి అర్పణ వల్ల నిండును సంపూర్ణమును చాలినది అయిన ఆ బలి అర్పణ వల్ల మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మా హృదయాలను మా ఆత్మలను శుద్ధీకరించుకొని ప్రభువా మీకిష్టలుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులముగా, నీతిమంతులుగా మీ సన్నిధిలో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆయన దుఃఖంలో, వేదనలో, బాధలో ఉన్న బిడ్డలకు ఆదరణ, ఓదార్పును దయచేయండి. ప్రభువా మీకు స్తోత్రాలు. మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత బిడ్డలను నింపి మీ రక్త ప్రోక్షణలో బిడ్డలను భద్రపరిచి బలపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.